యూట్యూబ్ ఫ్యామిలీ. సో ఫైనలీ ఒక లాంగ్ బ్రేక్ తర్వాత లాంగ్ వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఇన్ని రోజుల్లో మన మధ్య వచ్చింది చిన్న గ్యాప్ మాత్రమే, అండ్ ఆ గ్యాప్ని ఎలా కవర్ మీకు బాగా తెలుసు. అది ఎలా అంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని రేపటి నుంచి మన వీడియోస్ని చూసి బాగా ఎంజాయ్ చేయండి. అండ్ అలాగే ఈ గ్యాప్లో నా పేరైతే మర్చిపోయి ఉంటారు అనుకుంటున్నా. ఆబ్వియస్లీ మీరు మర్చిపోకపోయినా ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ మై సెల్ఫ్ వన్స్ అగైన్. మై నేమ్ ఇస్ జ్యోతి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి బ్లాగ్స్. ఈ వీడియోతో అయితే నేను చాలా హ్యాపీ ఉన్నా, ఎందుకంటే నా ఫస్ట్ వీడియో ఓపెన్ అవడంతోనే మంచి ఫెస్టివల్తో ఓపెన్ అయ్యాయి. అండ్ ఆ ఫెస్టివల్ కూడా నార్మల్ ఫెస్టివల్ కాదు, ఫుల్ ఆఫ్ లైట్స్, ఎంజాయ్మెంట్ అన్నీ ఉంటాయి. సో ఇంకా ఈ దివాళీని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో నేను మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. అండ్ ఈ దివాళీని నేను 3 days సెలబ్రేట్ చేసుకున్నా. అండ్ ఆ 3 daysలో నేను ఏమేమి చేశానో చాలా ఉన్నాయి, అవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇంటికి మేమేం చేసామో కంప్లీట్గా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. ఎలా తెలుసుకుంటారు? ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, అప్పుడే కదా నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థమయ్యేది. సో ఫస్ట్ డే వచ్చేసి మా బాబు స్కూల్లో దివాళీ సెలబ్రేషన్ అరేంజ్ చేశారనమాట. దానికోసం పిల్లల్ని, పేరెంట్స్ని అందరినీ ఇన్వైట్ చేశారు. స్కూల్లోకి ఎంటర్ అవగానే ఇలా వర్డ్ పజిల్స్ అయితే కనిపించాయి. ఇవేంటబ్బా అని చూస్తే అప్పుడు అర్థమైంది, ఇక్కడ పిల్లల పేర్లు అయితే రాశారనమాట. వాటిని కనిపెట్టి రౌండ్ చేసుకోవాలి. అది కూడా ఒక ఫన్ రౌండే. అండ్ నాకు ఈ స్కూల్లో బాగా నచ్చింది ఏంటంటే ప్రతిదీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వీళ్ళు ఎంత కష్టపడి ఇక్కడ డ్రా చేసి మరి స్టిక్ చేశారు. అండ్ ఇక్కడైతే దివాళీ పోస్టర్ పెట్టారు, ఇక్కడ ఫొటోస్ తీసుకోవడం కోసం. మా వాడు పోజులు ఇచ్చాడు. అండ్ టెడ్డీస్ అంటే పిల్లలు ఎవరికి నచ్చి చెప్పండి, అందుకే అక్కడ కూడా ఒక ఫోటో అయిపోయింది. ఇంకా నేను అక్కడ సెలబ్రేషన్ ఎలా ఉందని చూసేటప్పుడు మా వాడు ప్లే గ్రౌండ్లోకి వెళ్ళిపోయి ఆటలో దూరిపోయాడు. మా వాడికి చాలా చాలా ఇష్టమైంది జారుడు పల్ల, అస్సలు వదలడు అనమాట. ఎక్కడ కనిపించినా వెంటనే పారిపోతాడు. ఇంకా పిలిచిన ఎలాగో రావడం తెలిసింది కాబట్టి ఇక్కడ పేరెంట్స్ అయితే కొంతమంది సెల్ఫ్గా స్టాల్స్ పెట్టుకునే ఛాన్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ ఐటమ్స్ అనమాట, చాలా చాలా బాగున్నాయి. ఇవైతే పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ పక్కన స్టాల్లో ఇవి చూసాక నాకైతే చాలా టైం వరకు ఇవేంటి కూడా అర్థం కాలేదు. అండ్ లేటర్ నేను ఆ పేపర్ చదివాక నాకు అర్థమైంది, ఇవంటే హార్మ్ఫుల్ ప్రోడక్ట్స్ అనమాట, పిల్లలకి ఫుడ్తో కలిపి ఇవ్వచ్చు. అండ్ ఇందులో పీడియాట్రిషియన్ సజెషన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మోడక్ జంక్షన్ ఉంది, మన వినాయకుడికి చాలా ఇష్టమైంది. అండ్ పేస్ట్రీస్ ఇలా చాలా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వాడైతే పేస్ట్రీస్కి చాలా ఇష్టపడతాడు, అందుకని వెంటనే వాడికి ఒక పీస్ తీసుకొని వెళ్ళి ఇచ్చేసాను. వాడు చక్కగా ఆడుకుంటూ తినుకుంటున్నాడు. అండ్ ఈ లోపల నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడ మళ్ళీ స్టాల్కి వచ్చేసి కార్న్ చాట్ అయితే ఉందో అది తీసుకున్నా. పరాటాస్ ఇవన్నీ రెగ్యులర్గా మనం తినేవే కదా. అండ్ ఇక్కడ రబ్బర్ బ్యాండ్స్ అండ్ చిన్న ఫ్రాక్ టైప్లో కూడా కుట్టేసి ఇక్కడ అమ్ముతున్నారు, నేను అది చూపించలేకపోయా. ఇంకా తినేసాక లైట్గా మేము గేమ్స్ ఆడడానికి వెళ్ళాము. ఇక్కడ గేమ్స్ కూడా పెట్టారు పిల్లల కోసం. ఆ బకెట్లో ఉన్న బాల్ లోపలికి ఒక కాయిన్ అయినా వేయాలి. వాళ్ళు టోటల్గా 5 to 6 కాయిన్స్ ఇస్తారనమాట. మా వాడైతే ఫస్ట్ గేమ్ తెలియక అన్ని కాయిన్స్ ఒకేసారి వదిలేశాడు, బట్ ఇంకా పోయినందుకు చాలా డిసప్పాయింట్ అయ్యాడు. సో అందుకనే వాడిని డిసప్పాయింట్ చేయకూడదని ఇక్కడ కుంఫు పాండా బొమ్మ ఉన్న దగ్గరికి అయితే తీసుకొని వచ్చాను. ఇది ఏంటబ్బా బొమ్మ పెట్టారా అని అంటే, లేదు దానికి ఒక హోల్ పెట్టారనమాట. అందులోకి ఒక 8 to 9 balls వరకు ఇస్తారు. అందులో 3 balls వేస్తే ఒక గిఫ్ట్, 5 balls వేస్తే ఒక గిఫ్ట్ ఇస్తారంట. మా వాడు పాపం చాలా గట్టిగా ట్రై చేశాడు కానీ అదైతే వేయలేకపోయాడు. ఇంకా ఇలా కాదు, ఏదో ఒకటి గెలాలని చెప్పేసి ఈ రేసింగ్ కార్స్ దగ్గరికి వచ్చాము. ఇందులో కూడా 5 కార్స్ ఇస్తారు, ఏవైనా 4 ఆ కింద ఉన్న బాస్కెట్స్లోకి వేయాలన్నమాట. సో అలా చేస్తే వీళ్ళు ఇక్కడ ఒక గిఫ్ట్ ఇస్తారు. బట్ అది కూడా మా వాడు బాగా ట్రై చేశాక ఒకటి మాత్రమే వెళ్ళింది. పాపం చాలా చాలా ఫీల్ అయిపోయాడు వాడైతే. ఈ కార్స్ అన్నీ కూడా వాడికి చాలా ఇష్టం ఫస్ట్ నుంచి కూడా, రేస్ కార్స్ అంటే. అందుకే ఒక ఫ్లోలో వేసుకుంటూ పోయాడు, బట్ అది కూడా వర్కౌట్ కాలేదు. ఫేస్ అంతా డల్ అయిపోయింది. ఇంక ఇలా కాదు, వీడి ఫేస్ అలా చూడలేనని చెప్పి నేను గేమ్ ఆడేసి పెన్సిల్ గిఫ్ట్ వచ్చిందనమాట, అది వాడికి ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాలెన్స్ స్టిక్ అంట, ఈ బ్యాలెన్స్లో నిల్చోబెట్టేసి 1 handతోనే ఆడాలని చెప్పారు. అది నిల్చునే గ్యాప్లో బాల్స్ అన్నీ కూడా ఈ బాస్కెట్లోకి షిఫ్ట్ చేస్తూ ఉండాలి. ఫైనల్లీ నేను ఒక్క బాల్ పడేసాను అనమాట. దానికి కూడా వాళ్ళు ఒక్క బాల్ అయినా పడింది కదా అని చెప్పేసి అగ్రీ చేయలేదు, గిఫ్ట్ అయితే ఇవ్వలేదు. ఫోన్లో అని చెప్పి పక్కకు వచ్చేటప్పటికి ఇక్కడ అక్రిలిక్ పెయింట్ యూజ్ చేసి పిల్లలకి వాళ్ళకి ఇష్టమైన బొమ్మల్ని టాటూస్లా వేసేసి వాళ్ళని హ్యాపీ చేస్తున్నారు. అండ్ ఇది కంప్లీట్లీ ఫ్రీ అనమాట. ఇప్పటి వరకు మేము ఆడిన గేమ్స్ అయితే వాటికి టికెట్స్ ఉన్నాయి. అండ్ మేము గేమ్స్ ఆడి బయటకు వచ్చినప్పటికి మధ్యాహ్నం అయిపోయింది. అండ్ మోడక్ అయితే నేను ఇప్పటివరకు ఎప్పుడు ట్రై చేయలేదు, అందుకే ఫస్ట్ టైం తీసుకున్నా. మా వాడికి అయితే మోడక్ చాలా చాలా బాగా నచ్చింది. అండ్ నాకు కూడా చాలా నచ్చేసింది. అందులో కొబ్బరి అంతా వేశారు కదా, నేనైతే ఫస్ట్ టైం తిప్పినా. అండ్ అదంతా అయిపోయాక మళ్ళీ ఒకసారి లోపలికి వెళ్ళి చిన్న ఫోటో సెషన్ చేసేసుకున్నాం. అక్కడంతా సెట్ చేశాక ఇంకా ఫొటోస్ తీయకుండా ఎలా ఉంటాను చెప్పండి. అదంతా అయిపోయి జనరల్లీ అందరికీ బాయ్ చెప్పేసి ఇంకా మేము ఇంటికి బయలుదేరేటప్పటికి ఆల్మోస్ట్ 1:30 to 2 అయిపోయింది. ఎండ అయితే బాగా మండిపోతుంది. అండ్ కమింగ్ టు డే 2, ఇక్కడ మెహందీ పెట్టించుకుంటుంది నేను అనుకున్నారేమో, కాదు, పెట్టేదే మనం అనమాట. జనరల్లీ లేడీస్కి ఫెస్టివల్ అనగానే కాస్ట్యూమ్స్, జ్యువెలరీ ఇవే అనుకుంటారు. బట్ మేకప్ సామాను ఇలాంటివి కాకుండా బాగా నచ్చేది ఒకటి ఉంది, అదే మెహందీ. చాలామంది ఆడవాళ్ళు చాలా ఇష్టంగా పెట్టించుకుంటారు కదా. సో అలాగే నా దగ్గర కూడా కొంతమంది వచ్చారనమాట. చిన్న వాళ్ళందరికీ ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా వాళ్ళు ఇచ్చిన మనీకి తగ్గట్టుగానే పెట్టేసి పంపించేసాను నేనైతే.
అండ్ ఇందులో మీకే డిజైన్ నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ చాలా రోజుల తర్వాత కంటిన్యూస్గా పెట్టడం వల్ల నా చేయి అయితే పని అయిపోయింది, చాలా వరకు నా చేయి పని చేయలేదు. ఇంకా 2 అయితే అలా కంప్లీట్ అయిపోయింది మెహందీస్తో. అండ్ డే 3కి వచ్చేసి మేమున్న దగ్గరలోనే మాకు దివాళీ మేళా ఒకటి పెట్టారనమాట. సో మేము దాన్ని చూడడానికి వెళ్తున్నాం. మా బుడ్డోడు అయితే మేము టెంపుల్కి వెళ్తున్నామని అనుకొని ఇక్కడి నుంచి దండాలు పెట్టేస్తున్నాడు. ఇంకా అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందో చూడాలి, అసలైన అడ్వెంచర్ అంతా అక్కడే ఉంటుంది. సో మేమైతే రెడీ అయిపోయాము. ఇప్పుడు మేము మాత్రమే కాదు, మాతో పాటు మీరు కూడా చూద్దరు కానీ పదండి. మేమైతే చక్కగా నడుచుకుంటూ వెళ్ళాలి కాబట్టి వెంటనే స్టార్ట్ చేస్తాము. అక్కడ దాకా వెళ్ళినప్పటికీ కొంచెం టైం పడుతుంది. ఫైనల్లీ లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ ఆల్రెడీ ఎంట్రన్స్లోనే అర్థమైపోతుంది ఎంత బాగా అరేంజ్ చేశారనేది. స్టార్టింగ్ కాబట్టి ఇంక అంతమంది జనాలు లేరు. ఇక్కడ లైటింగ్ సెటప్ అయితే భలే అదిరిపోయింది. బట్ చుట్టుపక్కల మెగా అంటే ఇంకేవేవో సామాన్ పెట్టి అమ్మేస్తారు అనుకున్నా నేను. మ్యాక్సిమం ఇక్కడ 95% వరకు ఫుడ్ మాత్రమే ఉంది. అండ్ ఇక్కడ ఫేమస్ వచ్చేసి చిక్కీ, ఇలా కార్ షోయింగ్ కూడా పెట్టేశారు. స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది. అసలు చాలా బాగా పాడుతున్నాడు అతను, ఎవరో కానీ నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. అతని వాయిస్ అయితే చాలా బాగా పాడుతున్నాడు. ఇంకా అలా 2-3 పర్ఫార్మెన్సెస్ చూసేసాక ఇంకా ప్లేయింగ్ సెక్షన్ ఉంటే పిల్లలు ఎక్కడ ఆగుతారు చెప్పండి. నేను ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాను కదా, మా వాడిని ఎక్కడికైనా వెళ్తే కంట్రోల్ చేయడం అనేది ఒక పెద్ద అడ్వెంచర్. ఇలా కిడ్స్కి సంబంధించి చాలా ఉన్నాయి, బట్ ఇవన్నీ మన వాడు వాళ్ళ ఛాన్సే లేదు. అవన్నీ వాడు ఎక్కడానికి భయపడతాడు. సో అందుకే జనరల్లీ వాడికి బాగా ఇష్టమైన ట్రైన్ ఉంది. ఇంకా లేట్ చేయకుండా టికెట్ తీసేసుకున్నాం. పెద్దలు కూడా ఎక్కొచ్చు అనగానే మా వాడి పిల్లగాని నేను వెళ్ళి ఎక్కేసా. కాసేపు మనము చిన్నపిల్లలు అయిపోతే ఆ ఎంజాయ్ వేరేగా ఉంటుంది కదా. వాడైతే చాలా ఎంజాయ్ చేశాడు. వాడి ఎగ్జైట్మెంట్ ఎలా ఉందో మీకే కనిపిస్తుంది కదా. ఇంకా ట్రైన్ దిగిపోయాక సెకండ్ సెక్షన్కి వచ్చేసి మేము వేరే గేమ్కి వెళ్ళాము. ఇక్కడ మా ఆయన ఫేస్ వెలిగిపోతుంది కదా, రీజన్ అయితే ఇదే. మా ఆయనకి గన్ ఫైర్ చేయడం అంటే చాలా ఇష్టం. అండ్ ఈసారి నేను షాక్ అయిపోయాను. మా ఆయన తీసుకునే ఛాన్స్ మా బుడ్డోడికి ఇచ్చారు. వాడు కూడా కష్టపడి బెలూన్స్ని షూట్ చేశాడు. అండ్ ఇక్కడ క్యామెల్స్, హార్సెస్ కూడా పెట్టారు పిల్లల ట్రిప్ కోసం. ఇంకా ఫుడ్ సెక్షన్కి అయితే కరువే లేదు, చెప్పాను కదా 95% ఫుడ్డే ఉంది. ఫైనల్ నేను పానీపూరి అండ్ నూడిల్స్ తీసుకున్నా, ఎందుకంటే ఆల్రెడీ నైట్ అయిపోయింది. అవి చక్కగా తినేసాక మా వాడికి ఒక టాయ్ కొందామని అయితే వచ్చాము. వాడి పేరుకి తగ్గట్టే సెలెక్ట్ చేసుకున్నాడు ఈసారి టాయ్ అయితే. మా వాడి పేరు ఛత్రపతి. ఇంకా వాడికి తగ్గట్టుగా కత్తి ఎంచుకున్నాడు ఈసారి. ఇంకా అప్పటి నుంచి ఆ కత్తి వాడి చేతికి వచ్చాక అస్సలు ఆగడమే లేదు. ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ చేసి స్టిల్స్ ఇస్తానే ఉన్నాడు. నేను షూట్ చేస్తూ ఉన్నా. దాని అర్థం ఏంటంటే వాడికి ఆ టాయ్ బాగా నచ్చిందని. ఇంకా మేము తింటే అయిపోయినా మా బుడ్డోడు కూడా తినిపించాలి కదా అని చెప్పేసి దోశ తీసుకున్నా. అక్కడైతే మ్యాక్సిమం ఫాస్ట్ ఫుడే ఉన్నాయి, అందుకే టిఫిన్ తీసుకొని ఇక తినిపించేసా. ఇంకా మేమైతే ఎండింగ్ బాదం మిల్క్తో ఇచ్చాం. బాదం మిల్క్ వైజాగ్లో అయితే చాలా ఎక్కువగా దొరికేది, బట్ ఇక్కడ అసలు అవైలబులే లేదు. అందుకే చాలా రోజులకి వేయడం వల్ల నా ముఖంలో హ్యాపీనెస్ తెలిసిపోతుంది. ఇదే ఎండింగ్ అనుకున్నా, బట్ నేను ఇదైతే అబ్జర్వ్ చేయలేదు. నాకైతే చిన్నప్పటి నుంచి ఐస్ కోలా అంటే చాలా చాలా ఇష్టం. ఈసారి ఒక్క ఫ్లేవర్ కాదు, మిక్స్డ్ ఫ్లేవర్ ట్రై చేయాలని చెప్పేసి అంకుల్కి మరీ ఎక్కువ ఏమని చెప్పారు. అప్పటి నుంచి మీలో ఎంతమందికి ఐస్ కోలా అంటే ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫైనల్లీ ఇలా ఏదో మసాలా యాడ్ చేసేసి నా చేతికైతే ఇచ్చేసారు. ఇంకా లేట్ చేయాలని నాకైతే అస్సలు లేదు. 40 రూపీస్కి న్యాయం చేస్తుందో లేదా అని టేస్ట్ చేసేద్దాం అనుకున్నా. కంప్లీట్లీ టేస్ట్ అయితే మామూలుగా లేదు, అద్దరిపోయింది. ఇంకా పార్టీ కూడా ఫినిష్ అయిపోయిందని చెప్పి మేము కూడా ఇంటికి స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం. మా బుడ్డోని తీసుకొని నేను బయలుదేరిపోయా. ఆల్మోస్ట్ మేళా కంప్లీట్ అయిపోయేటప్పటికి 11 అయిపోతుంది. మేము ఫాస్ట్గా ఇంటికి వెళ్ళి ఫైనల్లీ మేము హ్యాపీయో కదా పక్కన పెడితే మా బుడ్డోడు మాత్రం హ్యాపీ అయిపోయాడు. అవి కూడా ఇంకా అంతకుమించి ఏం కావాలి చెప్పండి, వాడైతే ఫుల్ హ్యాపీ. ఇంకా దివాళీకి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఫుడ్ అనమాట. దివాళీకి అమ్మతో స్పెషల్స్ చేసుకోకపోతే దివాళీ స్పెషల్ పండుగ ఎలా అయింది చెప్పండి. అందుకే నేనైతే కుక్ చేసేస్తున్నా. అండ్ ఇది వచ్చేసి ఏంట్రా ఇలా ఉందనుకోగలరు, కరాచీ హల్వా చేశాను అనమాట. ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా వచ్చింది. అండ్ సెకండ్ వచ్చేసి ఇదే కట్ చేసేస్తుంది. ఏంటబ్బా ఇది అని అనుకోకండి, ఇది ఆంధ్రాలో చాలామందికి తెలుసని అనుకుంటున్నాను. సంపంగి పూలు అంటారు వీటిని. అండ్ ఇంకో నేమ్ వచ్చేసి పనస్తళ్ళు అని కూడా అంటారు. ఆటాతో ఇలా ప్రిపేర్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని పాకం పట్టించేసుకుంటే టేస్టీ స్నాక్ లాగా చాలా బాగుంటుంది. ఇంకా మన థర్డ్ ఐటమ్స్కి వచ్చేటప్పటికి ఏంటిది లడ్డు అనుకుంటున్నారా? కాదు, గులాబ్ జామున్ అనమాట. దివాళీకి గులాబ్ జామున్ లేకపోతే అసలు కంప్లీట్ కాదని నా ఫీలింగ్. చిన్నప్పటి నుంచి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అయిపోయింది మా ఇంట్లో. గులాబ్ జామున్ లేకపోతే దివాళీయే లేదు. ఇప్పటికైతే 3 ఐటమ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా 4th ఐటమ్ ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉన్నా. నాకు ఏం తట్టట్లేదు, బట్ ఫైనలీ ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నా మోతిచూర్ లడ్డూని ట్రై చేద్దామని అనుకున్నా. బట్ అదైతే పెద్ద ఫెయిల్యూర్ అయిపోయింది. ఎందుకంటే షాప్ వాడు నేను ఆరెంజ్ కలర్ అడిగాను, ఫుడ్ కలర్. ఏ కలర్ ఇచ్చేదో కూడా నాకు ఇప్పటికీ ఐడియా రావట్లేదు. అది ఆరెంజ్ కాక రెడ్ కాక ఏదో డిఫరెంట్ కలర్ వస్తుంది. అండ్ బూందీ అయితే ఎంత చక్కగా ఫ్రై చేసుకున్నా, కలర్ అయితే బ్లాస్ట్ చేసేసింది ఐటమ్ మొత్తాన్ని.
కలర్ సంగతి పక్కన పెడితే టేస్ట్ అయితే బాగుంది. చేసుకున్న దాన్ని అయితే వేస్ట్ చేయకూడదు కదా, అందుకే నీట్గా లడ్డూలా ప్రిపేర్ చేసేసుకొని పెట్టేసుకున్నాం. ఫైనలీ నేను రెడీ చేసుకుంది 4 ఐటమ్స్. ఆ 4 ఐటమ్స్ కూడా ఏంటో మీరే చూసేయండి. ద ఫేమస్ గులాబ్ జామున్, పనస్తన్లు అలియా సంపంగి పూలు విత్ కరాచీ హల్వా అండ్ ఫెయిల్డ్ మోతిచూర్ లడ్డు ఇలా కంప్లీట్ అయింది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ మీ దివాళీకి మీరేం ప్రిపేర్ చేసుకున్నారో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను తెలుసుకుంటా. ఇప్పటి వరకు మీకు చూపించింది జస్ట్ దివాళీ ప్రిపరేషన్ మాత్రమే. అసలు సెలబ్రేషన్ మేము ఎలా చేసుకున్నాం అనేది రేపటి షార్ట్స్లో మీకు అప్లోడ్ చేసి చూపిస్తాను. అసలే మా బుడ్డోడికి బాంబులు అంటే చాలా చాలా భయం. ఇంకా వాడు ఎలా బాంబులు పేల్చాడో, ఎలా సందడి చేశాడో ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటున్నా రేపు షార్ట్స్లోకి వచ్చి చూసేయండి వాడు ఎంత సందడి చేశాడో అనేది. ఆ షార్ట్ మీ దాకా రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, కొంచెం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కారంటే మా వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తే ఇంకా మా తరపు నుంచి యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తానికి కూడా దీపావళి శుభాకాంక్షలు. ఇంకా ఈ దీపావళిని ఎలాంటి హాని లేకుండా చక్కగా ఎంజాయ్ చేస్తూ సరదాగా జరుపుకుంటారని అయితే నేను కోరుకుంటున్నాను. సో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు జ్యోతి వ్లాగ్స్. బై ఫర్ నౌ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.